అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి ఆగస్ట్ 5వ తారీఖు రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి మంగళవారం అండి. ఇంకా నేను మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకుని ఫస్ట్ కొంచెం తల అటు ఇటు సర్దేసుకుని కిచెన్లోకి అయితే వచ్చానమాట. ఇంక ఈరోజు వచ్చేసి నేను ఊరైతే వెళ్ళాలన్నమాట. నిన్నటి బ్లాగ్ కనుక మీరు చూసుంటే నిన్న జిరాక్స్లు అవి పంపిస్తానని అయితే చెప్పాను కదా. జిరాక్స్లు అయితే పంపించాను, కానీ ఈరోజు నువ్వు కూడా రావాలని అయితే చెప్పారనమాట. నిన్న జిరాక్స్లు పంపించింది వేరే పని కోసము, ఇంక ఈరోజు నేను వెళ్ళాల్సింది వేరే పని కోసం అనమాట. ఇంకా ఫస్ట్ మార్నింగే మా మహిగన్ స్కూల్కి అంతా పంపించేసిన తర్వాత అప్పుడు నేనైతే రెడీ అయితే అయ్యి అప్పుడు మా మహిగన్ స్కూల్ దగ్గర నుంచి పికప్ చేసుకొని ఇంకా అప్పుడు నేను వెళ్ళాల్సిన ఊరైతే వెళ్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టేసుకున్నానండి తాగడానికి. ఇంకొక స్టవ్ మీద వచ్చేసి టీ అయితే పెడుతున్నాను అనమాట. ఈలోపు చెత్త బండి అయితే వస్తే డాడీ చెత్త అయితే బయట వేసి వచ్చారనమాట. నేను వెళ్ళాను, కానీ డాడీ తీసుకుని వెళ్ళిపోయి చెత్త అయితే వేస్తారు. ఇంక ఇక్కడ ఫస్ట్ టీ అయితే పెట్టేశాను. ఇంకా పాలు ఇవన్నీ పక్కగా అయితే చెదిరిపోయినాయి అనమాట. ఇంకా ఎప్పుడు పడిన వరకు అప్పుడైతే సూట్ చేస్తున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేశాను అనమాట. టీ పెట్టి నేను ఇంట్రో ఇదంతా చెప్పేదానికంటే ముందు ఇంక అందుకని చెప్పేసి వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయి, ఎక్కువ కాగిపోయినాయి అనమాట. ఇంక అందుకని చెప్పేసి సైడ్కి అయితే ఉంచాను. ముందు రోజే నేను ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. బయటే ఉంటే 2 రోజులకైతే ఉండట్లేదండి, పాడైపోతుంది, అంటే ఎక్కువ పులిసిపోతుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి 2 డేస్కి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా. ఇంక ఇప్పుడు నాకు ఎంత పిండి కావాలో అంత పిండి అయితే ఉంచుకొని మిగిలిందంతా కూడా డబ్బాలో వేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి డబ్బా అయితే తీసుకున్నాను అనమాట. ముందైతే ఒక బౌల్ తీసుకున్నాను, ఇంకా అది సరిపోదని చెప్పేసి ఇంక ఈ డబ్బా అయితే తీసేసి ఇంకా కలిపేసుకుంటున్నాను అనమాట. ఉప్పు అయితే కలిపేసి సాల్ట్ అదంతా కూడా కలిపేశాను. సాల్ట్ వాటర్ కలిపేసుకుని పిండి అయితే రెడీ చేసేసుకున్నా. ఇంకా మిగిలిన పిండి అయితే ఉందో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే చేసేస్తున్నానండి. ఇంక ఈరోజు మా మహిగడికి అయితే సింపుల్గా ఏదైనా చేసేసి పంపించేద్దాం అని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇది ముందు అంటే నేను ఎక్కువ హడావిడి చేయకుండా కర్రీ ఇదంతా హడావిడి చేయకుండా సింపుల్గా ఏదైనా ఎగ్ రైస్ కానీ లేకపోతే వంకాయ రైస్ కానీ చేద్దామని చెప్పేసి ఇంక ఫస్ట్ టిఫిన్ పని అయితే చూస్తున్నాను అనమాట. నేను చక్కగా ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసి వాటర్ అదంతా తాగేసేసరికి ఇంకా టీ కూడా కాగిపోయిందనమాట. డాడీ కూడా లేచేశారు కదా, ఇంకా డాడీకి కూడా టీ అయితే వేసేసాను. ఇంకా మళ్ళీ కింద పడిన మరకలు ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. ఎగ్ రైస్ కాదు వంకాయ రైస్ అయితే చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా అందుకని చెప్పేసి తీరిగ్గా వంకాయ రైస్ స్టవ్ మీద అలా పెట్టేస్తే ఉడికిపోతుంది కదా కుక్కర్లో అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి తీరిగ్గా కూర్చొని అయితే టీ తాగుతున్నాను అనమాట. స్టవ్ మీద ఏమో ఇడ్లీ అవుతుంది, ఇంకా నేనైతే చట్నీ కూడా చేయాలి. ఇంకా కాళ్ళు అవి కొంచెం నొప్పిగా ఉంటేనే ఈ టీ గ్లాస్ అలా పెట్టుకుంటే భలే ఉందనమాట. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసరికి ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి. ఇంక ఇడ్లీ పెట్టిన స్టవ్ అయితే ఆఫ్ చేసేసి నాకు ఎగ్ రైస్కి వంకాయ రైస్కి కావాల్సిన అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. వంకాయ రైస్ పెట్టేదానికంటే ముందు ఇంక ఇక్కడ చట్నీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. చట్నీ అటు పక్కకి అయితే మార్చేసాను. ఇంక ఇటు పక్క స్టవ్ మీద అయితే వంకాయ రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. రైస్ రెసిపీ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయింది కదా, ఇడ్లీ అయిపోయింది, చట్నీ కూడా అయిపోయింది. మార్నింగే వేడి నీళ్ళు కూడా కాచేసాను కదండి. ఇంకా మా అమ్మాయి గారి బాటిల్లో అయితే వేడి నీళ్ళు వేసేస్తున్నాను. ఇంకా కొన్ని నీళ్ళు అయితే మిగులుతాయి అనమాట. మా అమ్మాయి గారు టిఫిన్ తిన్నప్పుడు తాగించడానికి, లేదంటే ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత వాడికి వేడి నీళ్ళు ఇవ్వడానికి అయితే సరిపోతుంది అనమాట. ఇంకా అక్కడ మూత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పేసి అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ అలాగే స్నాక్స్ బాక్స్ ఇవన్నీ అయితే తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడే స్టవ్ మీద అయితే రైస్ అవుతుందండి, విజిల్స్ వస్తూ ఉన్నాయి అనమాట. ఈ లోపు మా అమ్మాయి గారికి అయితే లేపి స్నానం అంతా చేపించేసి తీసుకొచ్చాను రైస్ పెట్టేసిన తర్వాత. ఇంక ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇడ్లీ కొంచెం చల్లగా అయిన తర్వాత మా అమ్మాయి గారికి అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. వాడికి ఎప్పుడు ఇడ్లీ ఇచ్చినా సరే ఇలా కట్ చేసి అయితే ఇవ్వాలండి. కట్ చేసి ఇస్తేనే వాడు కొంచెం నీట్గా అయితే తినగలుగుతాడు. లేదు కట్ చేయకుండా ఇచ్చానంటే కనుక వాడికి సరిగ్గా తినడం రాదనమాట. వాడే తినేస్తాడు చేత్తోనే. ఇంక అందుకని చెప్పేసి ఇంక వాడికి చక్కగా చాకుతో ఇలా అయితే కట్ చేసేసి కేక్ లాగా ఫీల్ అవుతాడనమాట. కేక్ పీసెస్ అని చెప్పి అంటూ ఇంకా చట్నీ పెట్టుకుని అయితే తినేస్తాడని చెప్పి ఇంకా వాడికైతే ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట. వాడికి ఆల్రెడీ స్నానం చేయించేసాను, యూనిఫామ్ కూడా వేసాను. ఇంక తీసుకెళ్ళిపోయి ఇడ్లీ అయితే ఇచ్చాను అనమాట. ఇంక ఇక్కడ స్నాక్స్కి అయితే బాక్స్ తీసానండి. ఆ స్టీల్ బాక్స్ మీద మూత వాడు స్కూల్లో అయితే మర్చిపోయి వచ్చారనమాట. ఇంక అందుకని చెప్పేసి ప్లాస్టిక్ బాక్స్ ఉంటే అంతకుముందు వ్లాగ్లో చూసుంటే కనుక మీరు ఈ బాక్స్లో వాడికి ఉప్మా వేసి అయితే పంపించా. ఇంక ఇదే బాక్స్లో కొంచెం మిచ్చిరి, సన్న మిచ్చిరి అలాగే ఈ
గులాబీ పువ్వులు అయితే తీసుకొచ్చారు డాడీ. ఇంకా దీన్ని అయితే పెట్టేశాను. 2 సరిపోతాయి కదా అని. సన్నమిచ్చర్ చాలా ఇష్టంగా తింటాడు. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఎక్స్ట్రాగా ఈ గులాబీ పువ్వు కూడా అయితే పెట్టేశాననమాట. ఇంక ఈలోపు రైస్ కొంచెం విజిల్ చల్లారాలన్నమాట. ఆలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి బాక్స్లో అయితే పెరుగు వేసాను. పెరుగు అలాగే కొంచెం పెరుగులో కొంచెం సాల్ట్ అయితే వేసాననమాట. మీరు ఎప్పుడైనా వంకాయ రైస్ ట్రై చేసినప్పుడు దానిలో పెరుగు వేసుకుని తినండి. ఉట్టి పెరుగు అనమాట, పెరుగు చట్నీ కాదు. ఇలా ఉట్టి పెరుగు వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నాకు వేరే స్పూన్ ఏం కనిపించలేదు. ఇంక అందుకని చెప్పేసి చాక్తో అయితే కలిపేసి క్యాప్ అయితే క్లోజ్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్లోంచి మార్నింగ్ తీసి బయట పెడదాం అనుకున్నాను పెరుగు. కానీ ఆఫ్టర్నూన్కి ఎలాగా చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఫ్రిడ్జ్లో తీసి అయితే బయట పెట్టలేదనమాట. ఇంక ఇక్కడ నేను చేసిన వంకాయ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా కూడా వచ్చిందనమాట. ఇంకా దాన్ని ఒకసారి అయితే కలిపేసేసి బాక్స్లో వేసి సైడ్కి అయితే పెట్టేశాను. వేడివేడిగా ఉంది కదా, వెంటనే బాక్స్ మూత ఎందుకు క్లోజ్ చేయడం అని చెప్పేసి ఇంకా క్లోజ్ చేయలేదనమాట. ఈలోపు స్టవ్ మీద అయితే పాలు కూడా పెట్టానండి. ఇంకా పాలు కూడా అయితే కాగిపోయినాయి. ఇంకా వాడి కోసం అని చెప్పేసి పాలు కొంచెం షుగర్ అలాగే హార్లిక్స్ వేసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. వాడికి పాలు కూడా తాగడం ఇష్టమే. ఇంకా అందుకని చెప్పి పాలు అయితే డైలీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే మర్చిపోతున్నాను కానీ ఇంకా గుర్తున్నప్పుడు ఎలా అయితే ఖచ్చితంగా తాగేసి అయితే పంపిస్తున్నాను అనమాట. ఇంకా వాడు అక్కడ ఇడ్లీ తింటూ ఉన్నాడు. ఇంకా వాడికి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయి పాలు కూడా ఇచ్చేసిన తర్వాత ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ వాడు వెళ్ళగానే మాకు ఏమైనా వంట చేసుకొని మళ్ళీ నేను రెడీ అయితే అయ్యి మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి కదా, మా అమ్మాయి తీసుకునే వెళ్ళాలి కదా. ఇంకా వాడిని స్కూల్కి పంపించడానికి కూడా కారణం ఏంటంటే కనుక వాడికి ఎగ్జామ్స్ అనమాట. ఈ ఎల్కేజీ వాళ్ళకి ఎగ్జామ్స్. ఇంకా అందుకని చెప్పేసి అయితే పంపిస్తున్నాను అనమాట. మా ఇంటి దగ్గర పిల్లాడు కూడా ఉన్నాడు. అదే స్కూల్ అనమాట, మా అమ్మాయి గారి స్కూలు. ఇంకిద్దరిని అయితే తీసుకెళ్ళిపోయి బస్సు ఎక్కేసి అయితే ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా ఇద్దరు చేశాను కదా, ఎగ్ రైస్ అని వచ్చేస్తుంది నాకు. వంకాయ రైస్ అయితే చేశాను కదా, అది కొంచెం అయితే తినేసిన తర్వాత ఇంకా 2 ఇడ్లీలు అయితే తెచ్చుకున్నాను అనమాట. నిజంగా వంకాయ రైస్ చాలా బాగుంది. నేను దీనిలో మార్నింగ్ టైంలో పెరిగేసుకుని తినలేదు కానీ ఆఫ్టర్నూన్ అయితే పెరిగేసుకుని తిన్నాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా తినేసిన తర్వాత ముందు రోజు ఏవైతే గిన్నెలు ఉన్నాయో కడిగినవి అన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చి అవన్నీ సర్దేశాను. ఇంకా కడగాల్సిన గిన్నెలన్నీ కూడా ఉంటే బయట అయితే పెట్టేశాను అనమాట. దానికంటే ముందు నేను హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని చాలా డేస్ అయితే అయిపోయిందండి. ఎందుకంటే నేను సాటర్డే ఈవినింగ్ హెడ్ బాత్ చేశాను. సండే రోజు ఆయిల్ పెట్టలేదు. నేను ఎప్పుడైనా సాటర్డే హెయిర్ బాత్ చేశానంటే కనుక సాటర్డే ఈవినింగే ఆయిల్ పెట్టేస్తాను. ఆయిల్ పెట్టుకోలేదనమాట. మళ్ళీ మండేనేమో జిరాక్స్లు అవి ఇవ్వడానికి వెళ్ళాను, అప్పుడు కూడా ఆయిల్ పెట్టుకోలేదు. మళ్ళీ ఈరోజు ఏమో మంగళవారం, ఇంక ఈరోజు కూడా ఆయిల్ పెట్టకపోతే ఫుల్ హెడేక్ వచ్చేస్తుందని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. చెల్లెలు అయితే బట్టలు ఉతికారనమాట. ఇంకా అవన్నీ కూడా వాళ్ళు అయితే ఆరేస్తారు. ఈలోపు నేను కొన్ని బట్టలు ఉంటే అవి నేను ఆరేయడానికి వెళ్ళినప్పుడు ఈ జాంకాయ అయితే చూశాను అనమాట. నేను వచ్చేలోపు ఒకటైతే కోసుకుని తినేసారు మా వాళ్ళు. ఇంకా గిన్నెలు అయితే బయట పెట్టాను కదండి, ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసి అయితే సైడ్కి పెట్టేశాను అనమాట. ఫుల్ ఎండ, అప్పటికే చాలా ఎండ అయితే అయిపోయిందనమాట. నేను నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాను అనిపించుకుని ముందు రోజే గింజ అయితే తీసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఆ గింజ అయితే ఆయిల్ అప్లై చేసుకున్న ఒక 1 అవర్ అయితే తర్వాత అయితే గింజ కూడా అప్లై చేసేసుకున్నాను అనమాట. ఇది ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉంచుకుంటాను. నెక్స్ట్ అయితే నేను వెళ్ళిపోయి హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చానమాట. ఫాస్ట్గా అయితే హెడ్ బాత్ చేశాను. అప్పటికి టైం వచ్చి కొంచెం మా మైగడ వెళ్ళిన తర్వాత మార్నింగే లేచాను కదా అని చెప్పేసి కొంచెంసేపు రిలాక్స్ అవుదాం కదా అని చెప్పి కూర్చునేసరికి అలా చూస్తుండగానే 10:30 అయితే అయిపోయింది. ఇంకా లేచి గిన్నెలు కడిగి మళ్ళీ బట్టలు ఇవన్నీ కొన్ని ఆరేసి కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటే వాటి అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా చేసేసరికి 12 అయితే అయిపోయిందనమాట. నేను హెడ్ బాత్ చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు డాడీ చెప్పారు. డాడీ అయితే భోజనానికి రాను, ఈరోజు బర్త్డే ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి అయితే గుర్తు చేశారు. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ చేసిన వంకాయ రైస్ ఉంది కదా, అదే కొంచెం పెరిగేసుకుని అయితే తినేసి ఫాస్ట్గా జడ అయితే వేసేసుకుని ఇంకా రెడీ అయితే అయిపోయాను అనమాట. ఎప్పుడు చూసినా ఇదే డ్రెస్ వేసుకుంటావా అని చెప్పేసి అయితే అడగొద్దు, నాకు ఇదే కంఫర్ట్గా ఉంటుందన్నమాట. నాకు ఏదైనా డ్రెస్ కంఫర్ట్గా ఉంటుందంటే కనుక అది రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఇదే డ్రెస్ అయితే వేసుకుని రెడీ అయితే అయిపోతున్నాను. ఇంక ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళేసరికి 1 అయితే అయ్యింది. నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మాయి గారిని పికప్ చేసుకోవాలి. అక్కడ నుంచి మా అమ్మాయి గారికి షూస్ అలాగే డ్రెస్ అయితే బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మార్చాలి. ఒకవేళ నేను ఈరోజు మా అమ్మాయి గారి కోసం అని చెప్పేసి అలా వెళ్ళకపోయి ఉంటే కనుక ఈ బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళేదాన్ని. డాడీ అలాగే చెల్లెలు అయితే వెళ్ళారనమాట ఇక్కడికి. బర్త్డే చాలా బాగా జరిగిందంట. ఈ బర్త్డే ఫంక్షన్ వచ్చేసి మా అంకుల్ వాళ్ళదండి.
మేము చిన్నప్పుడు ఈ అంకుల్ దగ్గర చాలాసేపు అయితే ఆడుకునే వాళ్ళము. ఈ అంకుల్ వాళ్ళ అమ్మాయి బర్త్‌డే అనమాట. డాడీ వాళ్ళైతే అక్కడికెళ్లారు. ఇంక నేనైతే మా అమ్మాయిగారిని పికప్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళాననమాట. అంటే యానం అయితే వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి మా తాతయ్య అయితే వచ్చేసి మా అమ్మాయిగారిని అయితే తీసుకెళ్లారు. అక్కడ హెలికాప్టర్ అయితే మా అమ్మాయిగారు చూస్తున్నాడు. అది ఫ్లై అయ్యిందనమాట. మా దగ్గర నుంచే ఫ్లై అయ్యింది. అప్పుడు నా చేతిలో ఫోన్ లేదు. లేదంటే రికార్డ్ చేసేదాన్ని. భలే ఉంది వ్యూ. ఇంక ఇంటికంతా వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ అయితే ఇంట్లో ఉన్నామండి. మేము 1:30 కల్లా మా అమ్మాయి గారిని పికప్ చేసుకుని నేను వెళ్తే 2 కల్లా అక్కడికి వెళ్తే నేను అంటే బస్ ఎక్కడానికి రోడ్ మీదకి ఆటో ఎక్కడానికి వెళ్తే 2 నుంచి 3 వరకు ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా 3 to 4 ఇంటి దగ్గరే ఉండి కొంచెం అక్కడ చాలాసేపు ఉన్న తర్వాత 4కి అయితే బస్సు వచ్చిందనమాట. ఇంక 4కి అయితే బస్సు ఎక్కేసాము. నిజంగా చెప్పాలంటే బస్సులో ఒక 7 మెంబర్స్ కంటే ఎక్కువైతే లేరండి. మా వెనకాల సీట్స్ అన్నీ ఖాళీ అనమాట. ఇంకా మేమే వచ్చాము. డ్రైవర్ గారితో కలిపి ఒక 10 మంది అయితే ఉన్నాం అనమాట బస్సులో. ఇంటికైతే వచ్చామండి. ఇంకా రాగానే ఫస్ట్ టీ అయితే పెట్టుకున్నాను. అసలు వెళ్ళిన పని అవ్వలేదన్నమాట. వెళ్ళేటప్పుడే నాకు కొంచెం చిరాకుగా అయితే ఉంది. వెళ్ళాను నేను ఇక్కడ నుంచి 1కి ఇంట్లోంచి బయటికి వెళ్ళానా, మా అమ్మాయి తిరిగి వెళ్ళేసరికి వాడు తింటున్నాడు అని చెప్పేసి మేడం ఏం చెప్పారు, వెయిట్ చేయండి మేడం తినేసాక పంపిస్తామన్నారు. అక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మళ్ళీ ఇడికి డ్రెస్ చేయించి అక్కడ పక్కన డ్రెస్ చేయించేసి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆటో ఎక్కాను. బాగానే వెళ్ళిన తర్వాత ఆటో ఫుల్ అనమాట. అదొక్కటే ఆటో ఉందనుకుని చెప్పేసి నేను ఆటో ఎక్కేసాను. చెక్క మీద కూర్చున్నాను అంతే. అదేమో అస్సలు అడొక్క ఆటో గతుకుల్లోంచి వెళ్తే బ్యాక్ పెయిన్, మధ్యలోనే మీరు పడుకున్నాడు. వీడిని కూడా నా భుజం మీద ఎలా పడుకోబెట్టించుకొని కూర్చుని అయితే వెళ్ళాం. ఇంకా వెళ్ళేసరికి ఇంకా దగ్గరలోకి వెళ్తున్నాం అనిపించుకుని ఇంకా సీట్ ఖాళీ అయిందన్నమాట. ఇంకా సీట్లో అయితే కూర్చున్నాను. ఇంకా దగ్గరలోకి వెళ్ళేసరికి ఇంకా సీట్లో కూర్చున్నాను. ఇంకా వెంటనే ఒక 5 minutesకి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే సర్వర్ పని చేయట్లేదంట. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు రాకపోయినా పర్వాలేదండి, దగ్గరగా ఉండి ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింక్ లేని వాళ్ళకి ఇవే ఏంటి తంబు వేసి ఇదేమంటారో వేర్లు వేస్తారు కదా, అవి స్కానింగ్ చేస్తారు, దాని పేరు గుర్తురావట్లేదు. అది చేయాలంట. ఇది ఫోన్ నెంబర్కి లింక్ లేని వాళ్ళకి. ఫోన్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళకి అవసరం లేదంట. జస్ట్ ఓటీపీ వస్తే చాలంట. ఇంకా ఆ విషయం వినగానే నాకు దేవుడా ఇంత ట్రావెల్ చేసి నడుము నొప్పితో వచ్చాను ఇందుకా అని చెప్పేసి అయితే అనిపించింది. ఇంకా సరేలే వచ్చాం కదా ఏదో ఒకటి చేయించేసుకుని అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటే లేదు, అక్కడేమో సర్వర్ అవ్వట్లేదంట. మళ్ళీ ఆయన రేపు రారంట, ఎల్లుండి వస్తారంట. ఎల్లుండి ఇంకా తాతయ్యని రమ్మని అయితే చెప్పారనమాట. ఇంకా అలా ఇంటికి వెళ్ళి కొన్ని చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇల్లు అదంతా కొంచెం తుడిచేసి ఉన్న గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంకొంతసేపు అయితే ఉండి మా అమ్మాయి గారు కొంతసేపు అయితే ఆడుకున్నాడు. ఒక 1 అవర్ అయితే ఉన్నాం అక్కడ. 1 అవర్ ఉన్న తర్వాత ఇంకా బస్సు అయితే ఎక్కేసి ఇంటికి వచ్చాం అనమాట. ఇంకా అసలు నాకు వ్లాగ్ ఏం షూట్ చేయాలనిపించలేదు. ఆ మాట వినగానే ఈ సర్వర్ అవ్వట్లేదు, ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు అనగానే నాకు ఫుల్ కోపం వచ్చింది. నార్మల్గా అయితే ఏం అవ్వకపోను, నాకు నడుము నొప్పి వచ్చిందనమాట. కూర్చోలేకపోయినా అసలు. అందుకని చెప్పేసి కోపం. నేను పొద్దున్న వెళ్ళినప్పుడే కొన్ని బట్టలు అయితే నానబెట్టేసి అయితే వెళ్ళానండి. ఇంకా బట్టలన్నీ కూడా అయితే వాష్ చేస్తున్నాను అనమాట. మా అమ్మాయి గారి యూనిఫాము, అలాగే కొన్ని డైలీ వేర్ కాకుండా ఇప్పుడు బయటికి వేసుకెళ్తాం కదా, మేము అక్కడికి వెళ్ళాం కదా మా మావయ్య వాళ్ళ ఇంటికి. సండే రోజు వ్లాగ్ చూసుంటే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు కట్టుకున్న శారీ, మా అమ్మాయి గారికి వేసిన ఫ్రాక్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా పొద్దున్నే నానబెట్టేసి అయితే వెళ్ళాను. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే ఉతుకుతాం కదా అని చెప్పేసి నాకు అప్పటికే ఫుల్ హెడేక్, అలాగే కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటే ఇంకా నడుము నొప్పి కూడా వస్తుందన్నమాట. అయినా సరే పనులు తప్పవు కదా, ఇంక ఈ బట్టలన్నీ అయితే పిండేసుకుని ఆరేయలేదనమాట. సైడ్కి అలాగా నీళ్ళన్నీ వాడిపోతాయని చెప్పేసి అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చాను అనమాట. మేము వచ్చింది 5కి అయితే నేను బట్టలు అవన్నీ ఉతికేసరికి 1 అవర్ అయితే సాగిపోయింది. ఇంక 6 కల్లా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి. ఉల్లిపాయ పులుసు అయితే పెడదామని చెప్పేసి రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. నాకు ఏ రోజు అయితే కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటాను, ఆ రోజే కొంచెం ఎక్కువ పని అయితే పడుతుంది అనమాట. ఈరోజు అలాగే అయ్యింది. అన్నం అయితే పొంగిపోయిందనమాట. ఇంక ఇక్కడ ఉల్లిపాయ పులుసు అని చెప్పేసాను కదా, ఉల్లిపాయ పులుసు అయితే అయిపోయింది. ఇంకా నేను వచ్చేటప్పుడే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి చూడండి, కేజీ వచ్చేసి 150 అంట. 3 కాయలు కేజీ పడ్డాయి అనమాట నాకు. ఇంకా కొన్ని గ్రేప్స్ కూడా తీసుకున్నాను. ఇంకా మా మైగడు
అన్నం అయితే పెట్టేశాననమాట. ఇంక ఇక్కడ బట్టలు ఏవైతే నేను జాడించేసి పక్కకైతే పెట్టేశానో నీళ్ళు వాడతాయని, అవన్నీ కూడా నీళ్ళైతే వాడిపోయినాయి. ఇంక ఇప్పుడు మా అమ్మాయి గారు తీసిన డ్రెస్ కూడా ఉందనమాట. ఇంక అదంతా ఏమి వాష్ చేయలేదు నేను. ఇంక ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఏ బట్టలైతే నేను ఉతికి పక్కకి నీళ్ళన్నీ వాడతాయని చెప్పేసి పక్కకి పెట్టానో ఇంక అవన్నీ తీసుకెళ్ళిపోయి అయితే దాని మీద అయితే వేసేసాను. అప్పటికి నాకు ఫుల్ నీరసం వచ్చిందనమాట. ఎంత నీరసం అంటే నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అంతా ఆటోలో చెక్క మీదే కూర్చున్నాను అనేది చెప్పాను కదా. ఇంకా అదొక్కటి ప్రాబ్లము. ఇంకా వచ్చేటప్పుడేమో బస్సు మేమే ఉండి రావడం అదంతా కూడా గతుకుల వల్ల ఇంకా ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. ఇంకా బట్టలన్నీ ఆరేసి వచ్చిన తర్వాత తల అంతా ఫుల్ చిరాకుగా అయితే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే తల చిక్కు తీసుకోవాలి. ఎందుకంటే నేను హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట అల్లుకోకుండా. దానివల్ల గాలికి అది అంతా ఎగిరిపోయి ఫుల్ చిక్కు అయితే పడిపోయింది. ఇంకా అది తీసుకోవడానికి కూడా నాకు ఓపిక లేక ఇలా హెయిర్ క్లిప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి హెయిర్ అంతా చిక్కు తీసుకుని జడ వేసుకుని ఇంకప్పుడు మిగతా పనులు అయితే చూసుకోవాలి. అంటే భోజనం చేయడం, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావడం, ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. మా అమ్మాయి గారికి కూడా రేపు ఎగ్జామ్ ఉంది కదా. ఇంకా దానికి కూడా వాడికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రిపేర్ చేయడం ఇవైతే అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పనులన్నీ కూడా నేనే చూసుకోవాలి. ఇంకా వంట అయింది, బట్టలు ఆరేసి వచ్చాను. ఇంకా అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇలా అయ్యింది ఏంటి అని చెప్పేసి. ఇంకా తలంతా అయితే చిక్కు తీసుకుని జడైతే వేసేసుకున్నానండి. ఫుల్ హెడేక్ అనమాట. అప్పటికే కొంచెం ఆయిల్ తగిలించాను తలకి. కొంచెం హెడేక్లా వస్తుంటే అప్పటికి నాకు ఫుల్ నిద్ర రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి అటు ఇటు తిరిగి రావడం కదా. ఇంకా అందుకని చెప్పేసి నిద్ర కూడా వచ్చే టైం అయితే అయిపోయిందనమాట. ఇక్కడ మీకు నా మొహం చూస్తేనే తెలుస్తూ ఉంటుంది నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి. ఇంకా నేనైతే డాడీ అప్పుడే వచ్చారనమాట. ఉల్లిపాయ పులుసు ఎలా తినాలిరా బాబు అనుకునేసరికి డాడీ అయితే ఎగ్స్ తీసుకొచ్చారని చెప్పేసి ఇంకొక ఆమ్లెట్ అయితే వేసి తెచ్చుకున్నాను తిందా కదా అని చెప్పేసి. ఇంక ఈలోపు మా అమ్మాయిగడైతే నిద్ర లేచాడనమాట. నేను ఆమ్లెట్ వేసుకుని తింటూ ఉంటే వాడు సగం నిద్ర అయ్యి అప్పుడు లేచాడనమాట. ఇంకా వాడు అడిగాడు నాకు కూడా ఆమ్లెట్ కావాలని చెప్పేసి అడిగితే ఇంకా నేను అన్నం తింటూనే వాడికి మళ్ళీ ఆమ్లెట్ అదంతా అయితే పెట్టాను. నేను తినేసిన తర్వాత వాడు ఇంకా ఆమ్లెట్ కావాలని చెప్పేసి అయితే అడిగాడనమాట. నేను తింటున్నాను కదమ్మా వేసిస్తానని అయితే చెప్పాను. సరే అని చెప్పేసి అటు ఇటు తిరిగి కొంతసేపు అయితే ఆడాడనమాట. ఇంకా నేను జస్ట్ అలా తిని హ్యాండ్ వాష్ చేసుకున్నానో లేదో నాకు ఆమ్లెట్ వేసివ్వు అని చెప్పేసి అయితే అల్లరి చేశాడు. ఇంకా అందుకని చెప్పేసి వెంటనే వెళ్ళైతే వాడికి ఆమ్లెట్ అయితే వేసాననమాట. వాడు ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి ప్యాన్ అదంతా వేడి చేసి మంచిగా వేయడం వల్ల ఫ్లఫీగా అయితే వచ్చింది. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 11 అలా అవుతుందనమాట. అయినా సరే అప్పుడు అడిగాడని చెప్పేసి వేసిచ్చాను. ఇంక వాడు ఇలా ముక్కలు చేసుకుని అయితే స్పూన్తో తినేసాడనమాట. ఇంకా నేను దీన్ని కూడా తినేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా తినేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. బయట పెట్టాల్సినవి, కొన్ని కడుక్కోవాల్సినవి. ఇంక ఇప్పుడైతే నాకు కడిగే ఓపిక అంతా ఏమీ లేదని చెప్పేసి గిన్నెలన్నీ కూడా బుట్టలు అయితే వేసాను. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి బయట అయితే పెట్టేద్దామని. డాడీ అయితే అప్పటికి తినలేదండి. ఇంకా డాడీకి ఎలాగ కొంచెం కర్రీ కదా ఉందని చెప్పేసి ఆ కర్రీ తీసేసి ఇంకా రైస్కి దగ్గరగా పెట్టేసి ఇంకా కర్రీ తీసిన గిన్నె కూడా బొట్టలు అయితే వేసాను అనమాట. బయట అయితే పెట్టేశాను ఇవన్నీ. నేనేం కడగలేదు. కొన్ని నీళ్ళు అయితే వేసాను ఎండిపోకుండా ఉంటాయని చెప్పి. ఇంకా రైస్ అయితే పొంగిపోయింది కదా, అదంతా కూడా క్లీన్ చేసుకుని అయితే తొందరగా అయితే పడుకున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్.